ఎవడు తిన్నాడు, ఏమైంది, ఎట్లా అయింది? ఏదైనా ఒక పాలసీ వచ్చినప్పుడు, ఏదైనా జరిగినప్పుడు ప్రతిపక్షంగా ఇది ప్రజలకు మేలు కాదు, లేకుంటే మేము ఒప్పుకోము, మేము వ్యతిరేకిస్తాము, దీన్ని మార్చుకోండి అని సజెషన్ చేయాల్సినటువంటి ప్రతిపక్షము టోటల్గా అన్ని చేసి అంటే ఇగో రేవంత్ రెడ్డి అంటే 400 ఎకరాలు సెంట్రల్ యూనివర్సిటీ తినేసిండట. ఆల్రెడీ అయిపోయిందంట అది. మళ్ళీ ఇదేంది, మన హైడ్రా తీసుకొచ్చి దాని తర్వాత మూసి సుందరీకరణలో కూడా ఆడ గజ్వేలు బుద్ధివేలు మొత్తం తినేసిరంట. ఆల్రెడీ అయిపోయినాయంట అవి అన్నీ తినేసిరు. ఏం జరిగింది? అయినా ఆ పనులు మొదలైనయా? ఎందుకు అట్లా బురద తగిలితే ఏమొస్తుంది? నా ఆరోపణ, నా ఇంటెన్షను, నేను మాట్లాడే విధానం ఏంటంటే టోటల్గా ప్రభుత్వాన్ని బదలాము చేయకముందే, అంటే తప్పు జరగకముందే, మోసం జరగకముందే, జరిగిందని అంటే జరుగుతుందో తెలియకముందే రేవంత్ రెడ్డి కుటుంబం అన్నదమ్ములందరూ కలిసి మొత్తం తినేసిర్రు. 5 లక్షల కోట్లు తినేసిర్రు, ఆల్రెడీ అప్పజెప్పేసిర్రు, భూములన్నీ కొట్టేసిర్రు అనేటువంటి అబద్ధమైనటువంటి ప్రచారణ మాత్రమే. ఇది కరెక్ట్ కాదు అంటున్నాను నేను. మేము బూతులు మాట్లాడము, మేము ఇవే అవి కాదు. మీరు తొందరపడి ఒక కోయిల ముందే కూసినట్టు మీ పరువు మీరెందుకు తీసుకుంటారు? ఆల్రెడీ మీ చరిత్ర తెలుసు కదా. ఇప్పుడు జాతకం బయట పడుతుంది. అసలు భూములు ఎవరికి వచ్చినాయి, కొత్త పాస్ బుక్లు ఎన్ని వచ్చినాయి, అవి మొత్తం లెక్కలు తీపిస్తారు. మేము తీపిస్తాం.